హాయ్ అండి, అందరికీ శుభోదయం. ఈరోజు రథసప్తమి సందర్భంగా మేము మా ఇంట్లో సూర్య భగవానుడికి పాలు పొంగిస్తున్నామండి. మాకు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా, సిమెంట్ బెడ్లు దొరకక రాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నామండి. కిందన ఆవు పిడకలు పెట్టి అగరవత్తితో వెలిగిస్తున్నాము, పచ్చకర్పూరం వేసి. మా వారు నేను ఉన్నామండి. ఫస్ట్ ఆవు పిడకలు పెట్టామండి. ఆవు పిడకలు పెట్టి పచ్చకర్పూరం వేసినాం. కొత్త కట్టెలు తీసుకొచ్చినామండి. పిడకలు కొంచెమే ఉన్నాయి. అంటే మొన్న మనము సంక్రాంతి రోజు గొబ్బెమ్మను పెడతాం కదా, ఆ ఆవు పెండని తీసి వెండబెడతామండి. ఆ పిడకలతోనే మనము పాలు పొంగించాలి అంటారు. బట్ మాకు ఆ రోజు కొంచెం పెండ దొరికింది, దాన్ని వెండబెట్టాము. కట్టెలు కొంచెం ఇదైతే బాగుంటుంది కదా. ఇదిగో గిన్నె పెట్టి ఆవు పాలు తీసుకొచ్చామండి, లీటరు. పాలు పొంగినవి. మా వారు నేను కలిసి బియ్యం వేస్తున్నామండి. 3 సార్లు వేయాలండి. పరిమాణం అయిపోయిందండి. చెరుకు గడతోనే పెట్టాలండి. ఇక్కడ మేము ముందుగానే తీసుకొచ్చుకొని పెట్టుకున్నామండి అన్నీను. నేనేమో రథం తయారు చేశాను, పూల రథము. దానికి తోడు మళ్ళీ తెల్ల జిల్లెడాకులు తీసుకొచ్చి దాని మీద కొంచెము గంధము రాసి బొట్లు పెట్టుకున్నానండి. కిందన ఒక ఇత్తడి ప్లేట్ పెట్టుకొని అవి జిల్లెడాకులు 7 ఆకులు పెట్టుకున్నాను. కిందని గోధుమలు కూడా వేశానండి. 7 ఆకులు పెట్టుకొని చిక్కుడుకాయలు, రేగికాయలు, తర్వాత చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు అన్నీ 7 పెట్టుకోవాలండి. దీపం నెయ్యి వేసి పడుతున్నానండి. ఒత్తుకి ఈరోజు సూర్య భగవానుడికి ఎరుపు అంటే ఇష్టం కనుక ప్రతిదీ కూడా ఎరుపు ఉండాలని ఫస్టే నానబెట్టుకున్నాను ఒత్తుని. ఒక్కొక్క పువ్వు కూడా పెట్టుకుంటున్నానండి. దీపాన్ని వెలిగించుకున్న, అగరబత్తులు చూపిస్తున్నా. లోపట ప్రతిబింబాన్ని పెట్టుకున్నానండి. మా తులసి కోట దగ్గరే పూజ చేసుకున్నామండి. ఈ సంవత్సరం ఈ విధంగా మేము సూర్య భగవానుడికి పూజ చేసుకున్నాము. తెలిసింది కానీ తెలియంది కానీ ఆ భగవంతుడే చూసుకోవాలి. నేను హారతిస్తున్నానండి, మా వారు గంట కొడుతున్నారు. ఈరోజు మా సూర్య భగవానుడి పూజ ఈ విధంగా